హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బ్యూటీ నెస్. టుడే వీడియోలో హెయిర్ గ్రోత్ ప్యాక్స్ అయితే నేను చూపించబోతున్నాను. సో ఈ హెయిర్ గ్రోత్ ప్యాక్స్ వేసుకోవడం వల్ల హెయిర్ అనేది లాంగ్ అండ్ స్ట్రాంగ్గా అయితే అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఈ హెయిర్ ప్యాక్ని ఎలా మిక్స్ చేసుకోవాలి అండ్ దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి అన్నీ కూడా మాట్లాడుకుంటూ చూపిస్తాను. వచ్చేసాయి బాయ్స్. ఫస్ట్ అయితే హెయిర్ గ్రోత్ ప్యాక్స్ అండి ఇవి, ఈ 3 కూడాను. సో ఇదేంటి అంటే మనకి హెయిర్ని బూస్ట్ చేస్తుంది అనమాట. ఫర్ గ్రోతింగ్ కోసం మీకు ఎంత హెయిర్ ఫాల్ ఉన్నా కంట్రోల్ చేసి హెయిర్ అనేది బాగా గ్రోత్ అవుతుంది. మంచి హెయిర్ మెడిసిన్ అండి ఇది. 100% మీకు హెయిర్ అనేది బాగా గ్రోత్ వస్తుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. డాండ్రఫ్ ఉంటే ఎలా కలుపుకోవాలి అన్నది కూడా నేను చెప్తాను. అండ్ హెయిర్ సిల్కీనెస్ కోసం ఏం కలుపుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మీ హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఏం మిక్స్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా షేర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను హెయిర్ గ్రోత్ అండ్ సిల్కీ సాఫ్ట్నెస్ కోసం నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ ప్యాక్ని మీకు లైవ్లో వేసుకొని చూపిస్తాను. రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో మీరే చూడొచ్చు అనమాట. సో ఫస్ట్ ఇంకా నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఈ హెయిర్ గ్రోత్ ప్యాక్స్ వేసుకునేటప్పుడు మీరు కెమికల్ బేస్ షాంపూస్ కానీ అలా ఏం యూజ్ చేయకూడదండి. న్యాచురల్ వేలోనే వెళ్ళాలి. అంతేకాకుండా హెన్నా అప్లై చేయకపోయినా ఓన్లీ ఈ హెయిర్ గ్రోత్ ప్యాక్ వల్ల అయినా సరే మీకు హెయిర్ అనేది మంచి గ్రోతింగ్ అయితే వస్తుంది అనమాట. సో ఇది మీ హెయిర్ లెంత్ని బట్టి చూసుకోవాలి ఎంత మిక్స్ చేసుకోవచ్చు అని. నాకు తెలిసి ఇది మీకు మంత్లీ 3 times కంటే ఎక్కువ రాదు. సో మీరే సో మీకు ఇది వచ్చేసేసి 250 grams పైనే ఉంటుందండి. బట్ కాకపోతే హెయిర్ అనేది కొంచెం లాంగ్ ఉన్న వాళ్ళకి నెలకి 2 పట్టే ఛాన్స్ ఉంది. కొంచెం షార్ట్ హెయిర్ వాళ్ళకి మంత్లీ సరిపోతుంది నాకు తెలిసి. సో చూసారు కదా, దీంట్లో మీరు ఇంకొంచెం పెరుగు కానీ మెంతుల పౌడర్ కానీ అలాంటివి కూడా వేసుకోవచ్చు. బట్ కాకపోతే ఇక్కడ నేను ఫస్ట్ సిల్కీ అండ్ సాఫ్ట్ అండ్ హెయిర్ గ్రోత్కి చూపిస్తున్నాను, ఎందుకంటే మేజర్గా అదే మనల్ని అడిగేది కాబట్టి. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ చూడండి, మీరు డికాషన్ తీసుకున్నానండి. ఇది మనం టీ పౌడర్తో డికాషన్ చేసుకున్నది. ఇది కొంచెం మిక్స్ చేసేసుకుందాము. దీన్ని ఇలా మిక్స్ చేసుకొని ఓవర్ నైట్ కూడా మీరు నానబెట్టేసి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓవర్ నైట్ నానడం వల్ల ఏంటి అంటే మీకు హెయిర్ అనేది చక్కగా బాగా వాకింగ్ అనేది ఉంటుంది. ఇంకా కొంచెం ఐరన్ తవ్వాలో అయితే ఇంకా చాలా బాగుంటుందండి. మీ దగ్గర ఐరన్ లేకపోతే ఇలా గ్లాస్ కానీ స్టీల్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు. అండ్ దీంట్లో ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే మీకు వైట్ హెయిర్ ఉంటే బ్లాక్గా అయితే వస్తుందన్నమాట. సో మీరు బ్లాక్ హెన్నా కానీ కెమికల్ డైస్ కానీ ఏమీ యూజ్ చేయవసరం లేదు. ఇక్కడ నేను డికాషన్ తీసుకున్నది ఎందుకు అంటే సిల్కీగా అండ్ సాఫ్ట్గా ఉండడం కోసం, అంతేకాకుండా హెయిర్ గ్రోతింగ్ కోసం నేను తీసుకున్నాను. ఈ పౌడర్కి 100% హెయిర్ గ్రోత్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఎలా కలుపుకోవాలి అంటే దీన్ని కొంచెం బాగా అంటే మనకి కర్డ్ అయితే ఉంటుంది కదా, అది 2-3 days అయితే మనకి కొంచెం అది టేస్ట్ అనేది కొంచెం పుల్లగా చేంజ్ అవుతుంది. దాన్ని బటర్ మిల్క్ లాగా చేసుకొని మజ్జిగని మనము పుల్లటి మజ్జిగని దీంట్లో యూజ్ చేయాలి. అది డాండ్రఫ్కి పెట్టుకున్నట్లయితే డాండ్రఫ్ అనేది కంట్రోల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి కొంతమందికి పెయిన్ కొరుకుడు అంటారు, లేదు అంటే ఇంకా సంథింగ్ పెయిన్ క్లారిటీ రాలేదు, దాన్ని ఏమంటారు అంటే మొత్తం కూడా హెడ్ అంతా కూడా మనకి ఏంటంటే చిన్న చిన్నవి కురుపుల్లాగా కానీ లేదు అనుకుంటే ర్యాషెస్ లాగా అట్లా డిఫరెంట్ ఆఫ్ స్టైల్స్లో ఉంటాయి. అటువంటివి ఉంటే మీకు వితిన్ సెకండ్స్లో క్లియర్ అవుతాయి. దీంట్లో వేప పొడి కూడా మిక్స్ అవుతుందండి. మీ హెయిర్ ఇన్ఫెక్షన్స్ ఏమున్నా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా క్లియర్ అయిపోతుంది అనమాట. హెయిర్ కూడా మంచిగా వైట్ హెయిర్ ఉన్నది బ్లాక్గా కూడా కన్వర్ట్ అవుతుంది. సో మంచి హెయిర్ గ్రోత్ ప్యాక్, నో ఏజ్ లిమిట్, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. సో ఇలా మిక్స్ చేసుకొని ఓవర్ నైట్ దీన్ని ఇలా వదిలేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ జస్ట్ ఫర్ సిల్కీ కోసం మీరు ఏం యూజ్ చేయాలంటే దీంట్లో ఒక 1 tablespoon ఆఫ్ అలోవెరా జెల్ని యాడ్ చేసుకోండి. వైటమిన్ ఈ క్యాప్సూల్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని అది హెయిర్ సిల్కీనెస్ కోసం మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఏంటి అంటే హెయిర్ అనేది బాగా 100% స్ట్రాంగ్ అవ్వాలి అనుకుంటే డికాషన్ కానీ కాఫీ పౌడర్ కానీ ఏదైనా సరిపోతుందండి. అలా అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇది నా హెయిర్కి సరిపోతుంది. ఈ విధంగా మిక్స్ చేసుకొని మనం హెయిర్కి అంతే అప్లై చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను హెయిర్కి కంప్లీట్గా అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేసి చూపిస్తాను. ఇది అప్లై చేసుకునే ముందు మీ హెయిర్కి నీట్గా హెయిర్ వాష్ చేసి ఉండాలండి. ఆయిల్ మీద కానీ అలా అయితే మీకు అంటదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అప్లై చేసుకున్నాక మనం షాంపూ చేయకపోతే ఇంకా సిల్కీగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ హెయిర్ వాష్ ఆఫ్టర్ కూడా దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను హెయిర్కి అప్లై చేసి చూపిస్తాను రండి.
సో వాయిస్ అండ్ వర్కింగ్ ఉమెన్స్ అయితే మీరు సండేస్ చూస్ చేసుకోండి, లేదా 10 డేస్కి వన్స్ అలా అయితే మీరు సెలెక్ట్ చేసుకొని ఎగ్జాక్ట్లీ పెడుతూ ఉండండి. అంటే మిస్ కాకుండా మధ్యలో ఇలా కొన్ని వీక్స్ అనేది మీరు చేస్తూ ఉంటే ఆటోమేటిక్లీ మీ హెయిర్ గ్రోత్ అనేది లైవ్లోనే మీరు చూస్తారు. 100% గ్రోతింగ్ అండి ఇది. ఎందుకు అంటే ఇందులో ప్యూర్ న్యాచురల్ ఆర్గానిక్ పౌడర్స్ అయితే ఉన్నాయి. ఆమ్లా పౌడర్ అండ్ హైబిస్కస్ లీవ్స్, ఫ్లవర్స్ అండ్ మనకి వచ్చేసి ఇండిగో పౌడర్ కూడా ఉంటుంది హెయిర్ని బ్లాక్ చేయడానికి. అంటే నీలి ఆకు అంటారు, ఇట్లా ఆమ్లా పౌడర్, మంచి మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. మొత్తం టోటలీ 12 టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఈ పౌడర్లో ఉన్నాయి. సో మన హెయిర్కి స్కాల్ప్కి కూడా ఇలా మసాజ్ చేస్తూ ఉంటే చాలా ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ అనేది జరుగుతుంది. సో ఎగ్జాక్ట్లీ మీరు స్టార్ట్ చేసి మెన్షన్ చేసుకోండి ఎన్ని వీక్స్ వాడుతున్నాము, ఎంత గ్రోత్ అవుతుంది అన్నది. బట్ కాకపోతే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం అండి, మీరు యూస్ చేసేది ఏ షాంపూ అన్నది చెక్ చేసుకోండి. ఒకవేళ కెమికల్ బేస్డ్ షాంపూస్, కండిషనర్స్ మీరు యూస్ చేస్తున్నట్లయితే ఈ హెయిర్ ప్యాక్ అనేది మీకు సెట్ అవ్వదు అండ్ వర్కింగ్ ఉండదు. ఫర్ ఎస్పెషల్లీ న్యాచురల్ వేలో, ఆర్గానిక్ వేలో వెళ్ళే వాళ్ళ కోసమే ఈ పౌడర్. సో ఏవేవో కెమికల్ షాంపూస్ వాడేసి ఈ పౌడర్ పనిచేయాలంటే మీకు పనిచేయదు. ఎందుకంటే మీ హెయిర్ స్ట్రాంగ్ అవుతూ అండ్ రూట్స్ కూడా మీకు మంచిగా నీట్గా ఉంటాయి. అంతేకాకుండా స్కాల్ప్ అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట. సో అప్పుడు మనకి ఏంటి అంటే గ్రోతింగ్ మొదలవుతుంది. సో అలాంటప్పుడు మళ్ళీ మీరు కెమికల్స్ చూస్ చేసుకొని అవి వేసేసారంటే మీకు హెయిర్ గ్రోత్ అనేది జరగదు. మంచి షాంపూని తీసుకోండి, మైల్డ్ షాంపూ. మన దగ్గర శ్రీకోమల్ ఉంది, హెర్బల్ షాంపూ 2 టైప్స్ ఉన్నాయి. అవి 2 కూడా మైల్డ్ కాబట్టి వాటిని వాడండి. మీకు రిజల్ట్తో పాటుగా మీ హెయిర్ కూడా చక్కగా స్ట్రాంగ్ అవుతుంది. సో ఇక్కడ నాకు సరిపోలేదు, కొంచెం వేసుకుంటున్నాను అనమాట. మీరు ఎవరి హెల్ప్ అయినా తీసుకున్నట్లయితే ఇంకా హెయిర్ అనేది చక్కగా మసాజ్ చేయించుకోండి, ఫాస్ట్గా గ్రో అవుతుంది. లేదా సెల్ఫ్గా అయినా మీరైనా పెట్టేసుకోవచ్చు. మెన్ వేసుకోవచ్చు అండ్ కిడ్స్ దగ్గర నుంచి కూడా వాడచ్చు. ఎవరికైతే హెయిర్ గ్రోత్ లేదో వాళ్ళు హ్యాపీగా ఈ హెయిర్ ప్యాక్ని రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉండండి. అండ్ అంతేకాకుండా ఇంక్లూడ్ హెర్బల్ షాంపూ, హెర్బల్ హెయిర్ ఆయిల్ 2 కూడా ట్రై చేయండి. ఈ 2తో పాటుగా హెయిర్ ప్యాక్ని కూడా ట్రై చేయండి. బెటర్ రిజల్ట్ ఉంటుంది. అంతేకాకుండా హెయిర్ కూడా 100% స్ట్రాంగ్ అండ్ హెల్దీగా అయితే ఉంటుందన్నమాట. సో ఎవరికైతే హెయిర్లో ఇన్ఫెక్షన్స్ ఉంటాయో వాళ్ళకి చక్కగా క్యూర్ అవడానికి వేప పౌడర్ కూడా ఉంటుందండి. మీ స్కాల్ప్ ఏంటి అంటే నీట్గా ఉంటుంది, దురద కానీ, మంట కానీ, ఇచింగ్ కానీ, డాండ్రఫ్ కానీ ఇట్లాంటివి ఏమీ ఉండవు, మంచిగా క్యూర్ అవుతాయి. మంచి మెడిసిన్ అనమాట. ఇది ఒక బెస్ట్ హెయిర్ ఫుడ్. మనకి హెయిర్ అనేది స్ట్రాంగ్గా అండ్ హెల్దీగా లాంగ్గా పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది హెయిర్ ప్యాక్. దీన్ని ఎగ్జాక్ట్లీ హెడ్కి మీరు 1 అవర్ పాటుగా ఉంచుకోండి. ఆఫ్టర్ నీట్గా వాష్ చేసుకోండి. ఒకవేళ మీరు ఆల్రెడీ బిఫోర్ డే షాంపూ చేసుకొని ఉన్నట్లయితే జస్ట్ ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు. ఒకవేళ షాంపూ లేదు, ఆయిలీగా ఉంది అంటే కొంచెం షాంపూ యూస్ చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు నాకైతే 1/2 అవర్ ఉంచాను, నాకు ఎక్కడ కూడా అంటలేదు, డ్రై అయిపోయింది. మీరు 1 అవర్ ఉంచుకోండి. ఇక్కడ నాకు టైం లేక 1/2 అవర్ మాత్రమే ఉంచాను అనమాట. సో ఆఫ్టర్ నా హెయిర్ అనేది వాష్ చేశాను. సో మీరు చూడొచ్చు హెయిర్ కూడా బ్లాక్ అయింది. నేను బిఫోర్ ఆఫ్టర్ పిక్ కూడా యాడ్ చేస్తాను. సో హెయిర్ బ్లాక్ అవడంతో పాటు షైనీ, గ్లాసీగా మెరుస్తూ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇదైతే నన్ను చాలామంది అడుగుతారండి హెయిర్కి ఏం వాడుతున్నారు అని చెప్పేసి. చాలా సింపుల్. ఈ పౌడర్ కొంచెం తీసుకొని హెయిర్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇది నేను సెకండ్ టైం అండి, ఆల్రెడీ ఫస్ట్ టైం యూస్ చేశాను, ఇది సెకండ్ టైం అనమాట. నా హెయిర్ అనేది చాలా చాలా నీట్గా అండ్ చూడడానికి లుకింగ్ అనేది చాలా చేంజ్ అయింది. సో మీరు చూడొచ్చు ఈ పిక్చర్లో హెయిర్ కలర్ అనేది కొంచెం డార్క్ అయింది, సిల్కీ అండ్ సాఫ్ట్గా ఆఫ్టర్ బిఫోర్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అలా అయితే కనిపిస్తూ ఉందన్నమాట. సో ఇది హెయిర్ని కూడా బ్లాక్ చేస్తుంది అని చెప్పాను కదా, అది 1 టైంకే బ్లాక్ అయితే అవ్వదండి, కొంచెం 2-3 టైమ్స్ పెడుతూ ఉండండి. 100% మీ హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది. లైట్గా ఉన్న హెయిర్ ఇలా బ్లాక్గా అయిపోయి మంచిగా మెరుస్తూ షైనీగా కనిపిస్తుంది. అంతేకాకుండా బ్లాక్గా హెయిర్ అవడం వల్ల మీ లుకింగ్ కూడా యంగ్ లుకింగ్గా కనిపిస్తుంది. సో గైస్ ఇట్లా చాలా సింపుల్గా మీరు రెగ్యులర్గా పెట్టండి. 100% రిజల్ట్. హెయిర్ అనేది చాలా ప్రొటెక్టివ్గా ఉంటుంది అండ్ చాలా హెల్దీగా ఉంటుంది అనమాట హెయిర్. అండ్ గైస్ హెయిరే కాదు, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కావాలి అన్నా కూడా ఛానల్ని ప్రాపర్గా విజిట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. లవ్ యూ ఆల్.